నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ న్యూస్. నేను ఆదిత్య. రాజకీయాల్లో రాజకీయ నాయకులు అన్ని చోట్ల ఉంటారు, కానీ నాయకులు మాత్రం కొన్ని చోట్ల మాత్రమే అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి గట్స్ ఉన్న నాయకుడు ప్రముఖ గాంధేయవాది, తెలుగు భాషాభిలాషి, జనసేన పార్టీ సీనియర్ లీడర్, అవనిగడ్డ శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు మనతో ఉన్నారు. వారి వ్యక్తిగత మరియు రాజకీయ జీవితం గురించి వారి మాటలో తెలుసుకునే ప్రయత్నించారు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు సార్. మీ పార్టీ అలాగే మీరు కూడా అద్భుతమైన మెజార్టీ తోటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎలా ఉంది సార్ ఈ యొక్క గెలుపు? ఎలా ఉంది? గెలుపు చాలా బాధ్యతని తీసుకొచ్చింది. ఇంత పూర్వం ఎన్నికల్లో గెలవటం ఒక ఎత్తు, ఈ ఎన్నికల్లో ఒక ఎత్తు. ఈ ఎన్నికల్లో ప్రజల ఆశలకి ఆకాంక్షలకి కాకుండా ఒక అరాచక పాలనని పారదోరాలని చెప్పన్న ఆలోచనతో అప్రతిహాతమైన మెజార్టీలని తెలుగు ప్రజలు ఇచ్చారు. అంటే అవనిగడ్డ నియోజకవర్గం ఇప్పుడు కూడా చాలా తక్కువ ఓట్లతోనే ఎన్నికల్లో గెలుపొందడం కానీ ఓడిపోవటం కానీ జరుగుతాయి. ఒక్కోసారి అయితే కొన్ని వందల ఓట్లలోనే తేడాతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చోట ఇవాళ దాదాపు 46,500 పైచలకు ఓట్లతో ఇవాళ గెలుపొందడం అంటే ఇది నాకే ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ప్రజలు ఇంత పెద్ద ఎత్తున మన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినప్పుడు మన బాధ్యత మరింతగా పెరిగిందని చెప్పి మాత్రం మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈ మెజారిటీ అన్నది మనలో అహం పెంచకూడదు. ఈ మెజారిటీని చూసి రోజు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రజలకు మనం ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతాం అన్న ఆలోచనతోనే ఇవాళ ముందుకు సాగాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడిందని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అలాగే రాష్ట్రంలో కూడా పార్లమెంట్ స్థానాలకు వచ్చే మెజారిటీలు వాళ్ళ అసెంబ్లీ స్థానాలకు వచ్చాయి. అంచేత వాళ్ళ ప్రజలు ఆలోచన విధానం ఒకటి ఏంటంటే దుష్ట పరిపాలన ఉండకూడదని చెప్పిన ఒక భావన, రెండవది మంచి పరిపాలన రావాలి. ఆ మంచి పరిపాలన మనం ఏ విధంగా అందిస్తామన్నది వాళ్ళు మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా దోపిడీ జరిగింది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వీటి ద్వారా కోటాను కోట్లు గడించిన పరిస్థితి మనం చూసాం. అలాగే అధికార యంత్రాంగం అంతా కూడా నిర్లిప్తగా వ్యవహరించింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే వాళ్ళు చేసే అరాచకాలకి మద్దతు పలికింది. మళ్ళీ ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గంలో పరిపాలనని వాళ్ళ గాడిలో పెట్టాలంటే చాలా కష్టసాధ్యమైన విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వరవడికి అలవాటు పడ్డ వాళ్ళు ఈ రోజున ఇంకా పద్ధతి మార్చుకునే అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎప్పటికప్పుడు చెప్తున్నారు మనకి ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన జరగాలి. గతంలో మీరు చట్టాలను అతిక్రమించి పరిపాలన చేశారు, కానీ ఇక్కడ చట్టం ఏం చెప్తే అది ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం, అది పారదర్శకంగా ఉండాలి. అలాంటి పారదర్శక పాలన మనం తెచ్చినప్పుడే ఈ ప్రజలు మనకి ఇచ్చిన తీర్పుని మనం గౌరవించినట్టు అవుతుందని చెప్పి నేను చెప్తూ వస్తున్నాను. కేవలం అధికారులనే కాదు, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఈ కూటమిలో ఉన్న పార్టీలు 3 కదా. దీంట్లో కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళందరూ కూడా దోపిడీ చేసి లక్షల రూపాయలు గడించారు, కోట్ల రూపాయలు గడించారు, మనం కూడా ఎందుకు గడించకూడదనే ఆలోచనలో కొంతమంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా మనం నచ్చప్పాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. నిన్ననే నేను కూటమి అవనిగడ్డ జిల్లా సంబంధించిన కూటమి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవినీతి రహితమైన పరిపాలన మనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టబద్ధమైన పారదర్శకమైన పరిపాలన తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాంట్లో ఎవరు కూడా మన పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరు అక్రమాలు చేసినా కూడా వాళ్ళని మనం అరగెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేద్దామని చెప్పినందుకు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఆ రకంగా నాకు కొంత బలాన్ని కూడా మా 3 పార్టీల నాయకులు ఇచ్చారు.
అంచేత నేను మనవి చేసేది ఏంటంటే అలాంటి ఆలోచనలు ఉన్నవారు ఆ ఆలోచనల్ని పక్కన పెట్టేసి ధర్మ మార్గాన ప్రయాణం చేస్తూ ఈ రోజున ధర్మబద్ధంగా మనం ఆర్జన చేయడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని అక్రమ మార్గాలని మనం అనుసరించొద్దని చెప్పి మాత్రం నేను కార్యకర్తలకు కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో గత పార్టీ వాళ్ళందరూ ఆ రకంగా వ్యవహరించారు కనుక మనం కూడా వ్యవహరిస్తే ఇంకా దీంట్లో తేడా ఏం లేదు, వాళ్ళ వరవడిలోనే మనం కూడా వెళ్ళినట్టు లెక్క. ఎప్పుడైతే ఈ మట్టి ఇసుక తవ్వి అక్రమంగా గడించిన ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయింది, మనం కూడా దాన్ని అనుసరిస్తే మనం కూడా మట్టి కట్టుకుపోతాం. అందుకని నేను ఖచ్చితంగా మా కార్యకర్తలందరికీ కూడా నేను చెప్తున్నాను, వాళ్ళు కూడా దాదాపు పత్తులో మనందరం గల వెళ్దామని చెప్పిన ఆలోచన కూడా వచ్చింది. సరే ఒకటి మాత్రం నేను చెబుతున్నాను, అంటే ఇప్పుడు ఇంకా ఈ పరిపాలన అంతా కూడా గాడి తీసుకురావాలి, ఈ పట్టాలు తప్పిన రైలుని మన పట్టాలు ఎక్కించాలంటే కొంత సమయం పట్టిద్ది. అంచేత కొద్దిగా సమయం తీసుకునైనా ఖచ్చితంగా చట్టాలను అమలు చేయటం, తర్వాత సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా లేకపోతే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళకి న్యాయం జరిగే పరిస్థితి మనం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతిదానికి రాజకీయ నాయకుల చుట్టూ తిరగకూడదు, ఎమ్మెల్యే దగ్గరికి వస్తేనే పని అయిద్దని చెప్పన్న ఆలోచనని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. అంచేత నేను అధికారులందరికీ కూడా నేను సూచన చేయడం జరిగింది, ఏదైనా పట్టాదార పాస్ పుస్తకం లేకపోతే ఏదైనా రెవెన్యూ సమస్యల మీద వస్తారు, వచ్చిన వాళ్ళు మీరు పదే పదే తిప్పుకోకండి, వచ్చిన వెంటనే మీరు పనిచేసి పంపిస్తే వాళ్ళు ఎవరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీరు దానికి తగిన విధంగా మీరు పని చేయరో అప్పుడు మా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితిని మాత్రం దయచేసి కల్పించొద్దని చెప్పి మన రెవెన్యూ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలీసు శాఖకు కూడా నేను స్పష్టంగా చెప్పాను, ఎక్కడ కూడా అక్రమమైన వ్యవహారాలు జరగటానికి వీల్లేదు. అలాంటివి ఏమైనా చేస్తుంటే ఏ పార్టీ వారు అన్నది కాదు, మా పార్టీ వాళ్ళైనా సరే మీరు దాని మీద తగిన చర్య తీసుకోండి. ఈ జూదాలు కానివ్వండి, కోడి పందాలు కానివ్వండి, అయితే ఇంకే రకరకాల అక్రమ మార్గాలు ఇవాళ వ్యవహరిస్తున్నారు. గంజాయి బాగా ప్రబలిన పరిస్థితి వచ్చింది, అనేక అక్రమ రవాణాలు జరుగుతున్నాయి, బియ్యం కానీ మద్యం కానీ ఇలాంటివి కూడా. ఇవన్నీ కూడా మీరు చట్టానికి అనుగుణంగా మీరు వ్యవహారం చేయండి. చట్టాలు ఏవైతే నిర్దేశించిన రీతిలో మీరు వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ అక్రమ కార్యక్రమాలను మనం పోషిస్తే దానివల్ల నష్టం చేకూరుద్ది, ప్రజలకి మన మీద నమ్మకం పోతుంది. అంచేత ముందుగా మనం చేయాల్సిన పని ప్రజల్లో నమ్మకం కలిగించడం, ఆ నమ్మకం కలిగించే విధంగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉందని చెప్పినది భావిస్తాం జరిగింది. ఆ రీతిలో ఖచ్చితంగా కఠినంగా కూడా రాబోయే రోజుల్లో వ్యవహరిస్తాం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంలో నేను ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దాంట్లో ఎవరైనా కూడా ఏ తప్పు చేసినా కూడా వాళ్ళని ఉపేక్షించే పరిస్థితి రానివ్వను. అయితే దానికి కొంత సమయం పట్టిద్ది, ఎందుకంటే అధికార వ్యవస్థ ఒక్క రోజులో మన చేతిలోకి రాదు. ఎందుకంటే ఒక వరవడిలో వాళ్ళు అలవాటు పడి ఉన్నారు, ఆ అలవాటు ప్రకారం మనం చెప్పినా కూడా ఇంకా అనుసరించే పరిస్థితులు లేవు. కానీ కొద్ది రోజుల్లో వాళ్ళు కూడా దారిలోకి వస్తారు. తప్పనిసరిగా చట్టాలను సంరక్షించి ఇవాళ పరిపాలన సాగిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను.